హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను పూజకు కావాల్సిన సామాగ్రి అంతా గురువారం రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ప్రసాదాలన్నీ చేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాలు నేను పులిహోర, వడపప్పు, పానకం, అలాగే వడలు, పరమాన్నం, పూర్ణాలతో పాటు పాయసం కూడా చేసుకున్నాను, అదే సేమ్యాలు. నేను మరీ ఆర్భాటం హడావిడి లేకుండా పెద్ద డెకరేషన్ ఏం లేదండి. సింపుల్గా నా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. మనకు నచ్చినట్టు మనశ్శాంతిగా భక్తి శ్రద్ధతో చేసుకుంటే చాలండి. ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనకు ఉంటాయి ఎల్లప్పుడూ. ఇక్కడ నేను కలశం ఏర్పాటు చేసుకున్నాను. ఈ కలశంలో సగం వరకు చెంబులో వాటర్ తీసుకొని అందులో కొంచెం కుంకుమ, పసుపు, ఒక రూపాయి కాయను, దాంతోపాటు కొన్ని అక్షంతలు వేసి ఎండు ఖర్జూర కూడా అందులో వేసేసి దానిపైన పసుపు రాసిన కొబ్బరికాయ బొట్టు పెట్టేసి దాని మీద బ్లౌజ్ పీస్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అది సమోసా లాగా చేసేసి దానిపైన పెట్టుకొని దాని మీద గాజులతో ఇలా పెట్టుకోవాలి. అదే కొబ్బరికాయ కింద తమలపాకులు ఏదైనా పెట్టుకోవచ్చు, లేక మామిడాకులైనా 5 లాగా ఇలా పెట్టేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతి పూజ చేస్తున్నానండి. పసుపుతో చేసుకున్న గణపతికి ఇక్కడ విఘ్నేశ్వరికి ధూపం చూపిస్తున్నాను, అగరబత్తులు వెలిగించి. ఇక్కడ నేను కూడా కలశం మొదటిసారి ఏర్పాటు చేసుకున్నానండి. ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ఫోటోకే చేసుకునేదాన్ని, కాకపోతే ఇవన్నీ చేసుకునేదాన్ని కానీ కలశం మాత్రం పెట్టుకోలేదు. ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళు అన్నారనమాట, కలశం నేను ఏర్పాటు చేసుకుని ఫోటోకే చేసుకుంటాను పూజ అంటే, కలశం లేకుండా పూజ ఏంటి, చేసుకోవచ్చు కలశానికి కూడా అని మా పెద్దమ్మ చెప్పింది. దాంతోపాటు పూర్వకాలంలో అందరి ఇంట్లో ఫోటోలు, విగ్రహాలు ఉండేవి కాదంట, ఎప్పుడు గుళ్ళల్లోనే ఉండేవి ఆ ఫోటోలు. ఎవరైనా పూజ చేసుకోవాలంటే ఇలా కలశానికే చేసుకునేవారంట. ఇలా వ్రతకథలో కూడా వినే ఉంటారు. బ్రాహ్మణుల ఇంట్లో ఇట్లా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే బోయే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కలశం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. తర్వాత అది చూసిన రాజు కూడా ఆయనకి నచ్చి ఆయన ఇంట్లో కూడా కలశం ఏర్పాటు చేసుకొని ఇలా చేసుకున్నాడు అని ఉంటుంది. ఇలా కలశానికి అంటూ ఆనవాయితీ అనేది ఏమీ లేదు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు, అమ్మో కలశం పెట్టుకొని చేసుకుంటే ఏమన్నా అవుతుందేమో, ఏదైనా చెడు జరుగుతుందో, మనకు ఆనవాయితీ లేదు, అది ఇది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే అంత భయపడుతూ చేసుకోవడం కంటే చేసుకోకపోవడమే మంచిది. కానీ ఎదుటి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళకి ఆనవాయితీ లేదంట, వాళ్ళు చేసిరు, వాళ్ళకి ఏదో అవుతుంది అని మాత్రం అనుకోకండి. ఎప్పుడైనా ఆ తల్లి మనకు చెడు చేయదు, మంచిగా జరుగుతుందని మనం అనుకోవాలి. ఆ తల్లి మీద భారం వేసి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనకు చెడు జరుగుతుందని మనమే నెగిటివ్ ఎందుకు అనుకోవాలి? ఆ తల్లి ఉండగా మనకి ఏది కాదని, అన్నిటికీ నీవే ఉన్నావమ్మ అనుకొని తల్లి మీద భారం వేసి మనం వ్రతం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది. గుళ్ళో ఎవరైనా అడిగి మీరు చేసుకోవచ్చు, అయ్యగారిని అయినా సరే. వరలక్ష్మి వ్రత కల్పం అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. మనకు చదవరాదు, తప్పులు పోతాయి అని అనిపిస్తే టీవీలో కూడా వ్రతం అనేది పెట్టేసుకొని చేసుకోవచ్చు. అమ్మవారికి చీర ఉంటే చీర పెట్టుకోండి. నా దగ్గర చీర ఉంది, నేను చీర పెట్టుకున్నాను. చీర లేకపోతే బ్లౌజ్ పీసు, 2 అరటిపండ్లు, తమలపాకు, ఒక్క కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చీర, గాజులు, ఒక తాంబూలం కూడా పెట్టుకున్నాను. బయట చాలామంది వాయినాల కింద రిటర్న్ గిఫ్ట్లు ఏదో ఒకటి ఇస్తే పంపుతున్నారు. అది ఆర్భాటాలు చూసి మనం చేయలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక బ్లౌజ్ పీసు, 2 అరటిపండ్లు, ఒక తమలపాకు, ఒక్క ఇచ్చినా చాలు. ఆ బ్లౌజ్ పీస్ కూడా అంత ఇవ్వలేని పరిస్థితి అయితే 2 అరటిపండ్లు, ఒక ఆకులు కూడా ఇచ్చుకోవచ్చు, తమలపాకులు. ఎంతమందికి వాయినం ఇవ్వాలనుకుంటున్నామో అది మన ఇష్టం, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చదువుకుంటున్నాను.
చదవడం కంప్లీట్ అయినాక ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటున్నాను కుంకుమ పూజ చేస్తూ. కానీ ఆ వీడియోలో కుంకుమ పూజ చేస్తున్నది కనిపించట్లేదు. ఆ వీడియో నేనే ఒకదాన్నే ఉన్నాను, అది నేను సెట్ చేసింది సరిగా చూసుకోలేకును. కుంకుమ పూజ చేయడం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి అక్షంతల పూలు సమర్పించి నమస్కరించుకుంటున్నాను. హారతి ఇస్తున్నాను. ఇక్కడ మంగళారతి వస్తే మంగళారతి పాటలు పాడుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వచ్చు. బుక్లో ఉన్న చూసి పాడుకుంటూ హారతి ఇవ్వచ్చు. మంగళహారతి పక్కన మంగళహారతి పాట పెట్టి నేను హారతి ఇస్తున్నాను. ఇక్కడ హారతి మీద కొంచెం వాటర్ చల్లి ఇలా దేవుడికి హారతి చూపించాలి. మనం కూడా హారతి తీసుకోవాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మకు సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా అని. నా పూజలో తప్పులుంటే నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత తోర పూజ చేసుకోవాలి. ఇక్కడ తోర గ్రంథి తోరాలు ఒక 3 చేసుకున్న సరిపోతున్నాయి. వాయనానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు, ఎంతమందికి ఇవ్వాలనుకున్న వాళ్ళకి. అయితే ఇక్కడ అమ్మవారికి 2, నాకు 1 ఇలా చేసుకున్నాను. 3 తోరాలు చేశాను. ఇప్పుడు ఆ తోరాలకి పూజ చేసుకోవాలి. ముందు తోరాన్ని ఎలా రెడీ చేసుకోవాలంటే 9 పోగులు 9 వరుసలతో ఒక దారం తీసుకొని దానికి 9 ముడులు వేసుకోవాలి. మధ్యలో ఒక ముడి, అటు ఇటు 4 ముడులు వేసుకోవాలి. ఆ ముడికి కొంతమంది ఫ్లవర్లు కూడా పెట్టుకుంటారు, ఒక్కొక్క పువ్వు పెట్టుకోవడం. ఆ పువ్వు పెట్టినప్పుడు పువ్వు కింద పడకుండా చూసుకోవాలి. అందుకని ఇక్కడ ముళ్ళు వేసుకోవడం మంచిది. అలా రెడీ చేశాక ఆ ముళ్ళకి బొట్టు పెట్టి తర్వాత అక్షంతలతో కానీ కుంకుమతో కానీ పూలతో కానీ చేసుకోవాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చెప్తూ పూజ చేసుకోవాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. అలా తోర పూజ చేశాక తోరాన్ని భర్తతో కట్టించుకోవాలి. భర్త అందుబాటులో లేకపోతే వచ్చిన ముత్తైదుతో కూడా కట్టించుకోవచ్చు. అది కట్టేటప్పుడు చదువుకునే మంత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను సాయంత్రం పూజ కూడా చేస్తున్నాను. సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలి. ఇంట్లో చిన్నగా పూజలాగా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి వెండి పూలతో అష్టోత్తరం చదువుకుంటున్నాను. నా దగ్గర వెండి పూలు ఉన్నాయి. ఇక్కడ వెండి పూలతో చేస్తున్నాను. చిట్టి గాజులతో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి చదువుకోవాల్సినవి ఏమైనా ఉంటే మంత్రాలు చదువుకోవచ్చు బుక్లో చూసి ప్రశాంతంగా. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, కనకదార స్తోత్రం, అష్టలక్ష్ములు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ అష్టోత్తరం చదువుకున్నాక కనకదార స్తోత్రం కూడా చదువుకున్నాను. లక్ష్మీ అష్టకం కూడా చదువుకున్నాను. పక్కన పెట్టిన చీర అమ్మవారికి వాయనంలాగా ఇచ్చుకున్నాను. పైన రూపు కట్టించుకోవాలి.
మా ఇంటి వరలక్ష్మి పూజ నేను బాగా చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.